అమెరికాలో ట్రంప్ విజయానికి ఇప్పుడు ప్రత్యర్థులలో చీలికలు వచ్చినాయి. ఆ ప్రత్యర్థి ఎవరు? బైడెన్, కమలా హ్యారిస్. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, బైడెన్ అధ్యక్షుడు. స్టిల్ నో అలాగే ఉన్నారు. కానీ బైడెన్ని కాదని కమలా హ్యారిస్ని ముందు పెట్టారు, ఎన్నికలకు వెళ్ళారు. కానీ కమలా హ్యారిస్ని ప్రజలు ఎన్నుకోలేదు. అయితే కమలా హ్యారిస్ అయితేనే బెటరు, బైడెన్ అయితే ఎవరు పట్టించుకోరు అన్నటువంటి ఉద్దేశంతోనే ఆమెను ముందు పెట్టారు. ఆమెను పెట్టకపోయి ఉంటే గ్యారంటీ మళ్ళీ గెలిచే వాళ్ళం అన్నది బైడెన్ ఫీలింగ్. అప్పటి నుంచి కమలా హ్యారిస్కి బైడెన్కి మాటలు పోయినాయి. అదే సందర్భంలో బైడెన్ చేసిన దరిద్ర పాలన వల్లనే తనకు ఓట్లు పడలేదు, ట్రంప్కి ఘన విజయం ఈవెన్ స్వింగ్ స్టేట్స్లో కూడా సాధ్యమైంది. ప్లస్ బైడెన్ మద్దతుదారులు తన దెబ్బ కొట్టారని కమలా హ్యారిస్ భావిస్తోంది. దాంతో అటు పక్కన దెబ్బతిన్నారు. ఓవరాల్గా అమెరికాలో ఈ బైడెన్, కమలా హ్యారిస్ల మధ్యన విభేదాల గురించి చర్చ నడుస్తోంది.